హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిఎం స్టడీ సర్కిల్. ఈరోజు మనం తూర్పు చాళుక్యులకి సంబంధించినటువంటి యుగ విశేషాల గురించి మాట్లాడుకుందాం. మత, సాంఘిక, ఆర్థిక మరియు విద్యా కళా విషయాలు, వాస్తుశిల్పాల గురించి మాట్లాడుకుందాం. చాలామంది కూడా యుగ విశేషాలని చాలా లైట్ తీసుకుంటారండి. ఇంతకుముందు నేను కాకతీయులైనటువంటి చాప్టర్ మీద రాజకీయ చరిత్ర అంతా ఒక వీడియో కింద, అలాగే యుగ విశేషాలన్నీ కూడా ఒక వీడియో కింద చేసి పెట్టడం జరిగింది. కానీ అభ్యర్థులు ఎక్కువ మంది కూడా ఆ రాజకీయ చరిత్ర ఏదైతే ఉందో దాన్ని దాదాపు 77,000 మంది వీక్షించడం జరిగింది. యుగ విశేషాలని కేవలం 12,000 మంది మాత్రమే వీక్షించారు. మీరు కావాలంటే మన ఏపీ హిస్టరీలో ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. అందులో చాలా క్లాసులు ఉన్నాయి ఏపీ హిస్టరీలో. చూడని వాటిని నేనేమనుకోను, కానీ కాకతీయుల్ని చాలా బాగా చూశారు అంతమంది. చూసి కూడా యుగ విశేషాలని ఆ విధంగా ఉపయోగించుకోలేదు. యుగ విశేషాల నుంచి వచ్చే ప్రశ్నలనే ఇంతకు ముందల్లా అంటే సాంప్రదాయ పద్ధతిలో మనకి ఈ హిస్టరీని చెప్పేటటువంటి మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజకీయ చరిత్రలోనే ఎవరైనా రాజు ఒక గుడి కట్టించినా లేదా ఒక చెరువును తవ్వించినా ఇటువంటి కార్యక్రమాలు ఏం చేసినా సరే అతని యొక్క రాజకీయ చరిత్రలో భాగంగా అవన్నీ కూడా చెప్పేయడం జరిగింది. ప్రత్యేకంగా యుగ విశేషాలకి అంత ప్రాముఖ్యతని ఎక్కడ వారి పుస్తకాల్లో ఇవ్వడం జరగలేదు. ఇటువంటి మెటీరియల్స్ చదివినటువంటి సీనియర్స్ మరియు అభ్యర్థులు అందరూ కూడా అంటే ఈ విధమైనటువంటి ప్రిపరేషన్నే వారి యొక్క జూనియర్స్ కూడా నేర్పించడం జరిగింది. అందుకనే చాలా మంది కూడా యుగ విశేషాలని వెనక పెడుతున్నారు. దానివల్ల మనం ఇతరుల కంటే వెనకబడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు యుగ విశేషాల మీద దృష్టి పెట్టండి. అలాగనే యుగ విశేషాలు అని చెప్పేసి రకరకాల బుక్స్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు ఇచ్చి మిమ్మల్ని ఒక పిహెచ్డి స్టూడెంట్ కిందో లేదా రీసెర్చ్ స్టూడెంట్ కిందో చేయడం నా ఉద్దేశం కాదు. మీ పరీక్షలకు మీకు ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు ఇవ్వడమే ఒక మంచి మాస్టర్ చేసేటువంటి పని. నేను ఒక మంచి గురువుగా ఉండాలని అనుకుంటున్నా. నేను డబ్బులు ఆశించట్లేదండి, మీ యొక్క విజయాన్ని మాత్రమే ఆశిస్తున్నాను. నాకు వీలైనంత వరకు ఈ క్లాసులు నేను పెడుతున్నానండి. నేను బిజీగా ఉండటం వల్ల కొన్ని క్లాసులను పెట్టలేకపోతున్నాను. ఎక్కువ క్లాసులు పెట్టాలని నేను కూడా ప్రయత్నిస్తున్నానండి. నాకున్నటువంటి విద్యని మీకు పూర్తిగా ఉచితంగా అందించాలనే నా ఈ ప్రయత్నం. హిస్టరీ అంటే అన్ని పుస్తకాల్లోనూ ఒకేలా ఉంటుంది. దాదాపు కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ పుస్తకాల నుంచే ప్రశ్నలు వచ్చాయి ఎగ్జామినేషన్ అయిన తర్వాత అని చెప్పుకోవడానికి దాదాపు ఒక 20, 30, 40, 50 పుస్తకాల్లో చాలామంది హిస్టరీ మీద రీసెర్చ్ చేసి ఉంటారు కదండి. రీసెర్చ్ చేసి వాళ్ళందరూ పుస్తకాలు రాసి ఉంటారు. వాళ్ళందరూ పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ తీసుకొచ్చి ఒకే చోట ప్రింట్ చేసి మీకు ఇచ్చి ఒక మెటీరియల్ కింద చెప్తే దాని పరిస్థితి ఏమవుతుందంటే ఆ ఒక్క పుస్తకం చదవడానికి మీకు 2 ఏళ్ళు పడుతుంది లేదా 1 year పడుతుంది. చదవడానికే 1 year పట్టి దాన్ని మీరు అవపోషణ పట్టి మీరు దాని మీద ఒక రకమైనటువంటి గ్రిప్ సంపాదించాలంటే మీకు ఎంతకాలం పడుతుంది? సో ఈ రోజుల్లో మెటీరియల్స్ పరిస్థితి ఆ విధంగా ఉంది. అలాగని నేను ఎక్కువ ఇవ్వకూడదని చెప్పట్లేదండి, ఇవ్వాలి. కానీ మన పరీక్షకి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే విద్యార్థికి ఇవ్వాలి. విద్యార్థి విజయాన్ని ఆశించాలి తప్ప మన దాంట్లో నుంచే వచ్చాయని చెప్పుకోవడానికి మనం రకరకాల విషయాలన్నీ కూడా కలిపి ఒకే దాంట్లో ఇవ్వడం అనేది తప్పని నా భావన. దీన్ని మీరు ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు, కానీ నా వీడియో చూసే వాళ్ళకి మాత్రం మంచి జరగాలి అనేటువంటి ఒక ప్రయత్నంతో నేను ఎగ్జామినేషన్స్కి ఎంతవరకు అవసరం, మీరు సబ్జెక్ట్ని ఏ విధంగా నేర్చుకోగలరు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి సోది సుత్తి లేకుండా అంటే హిస్టరీ అనగానే ఒక రకమైనటువంటి ఎక్కువ భావజాలాన్ని ప్రదర్శిస్తూ చాలా ఎక్కువసేపు అంటే విద్యార్థుల యొక్క సమయాన్ని ఎక్కువగా తినేసే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉంటుంది. నేను అటువంటి వాటికి పూర్తిగా వ్యతిరేకమండి. మీకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఎటువంటి అన్నెసెసరీ డిస్కషన్స్ లేకుండా చాలా పద్ధతిగా ఈ క్లాసులను రూపొందించడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా యూజ్ చేసుకోండి. మీరు యూజ్ చేసుకోవాలనేదే నా తాపత్రయం. ఇప్పుడు క్లాసులోకి వెళదాం. ఈ క్లాస్ చూసే ముందు తూర్పు చాళుక్యుల యొక్క రాజకీయ చరిత్ర మీద మనం తూర్పు చాళుక్యులు కంప్లీట్ క్లాస్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. దాని తర్వాత ఇది చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. తూర్పు చాళుక్యులు అత్యధిక కాలం పాలించారు. అయినా ఒక్క గుణగ విజయాదిత్యుడు వంటి మహావీరుల కాలంలో తప్ప మిగతా వారి పాలనా కాలంలో రాజ్యం కేవలం తీరాంధ్ర ప్రాంతాలకి మాత్రమే పరిమితమైంది. అంతేకాక పల్లవులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కళింగ పాలకులు వంటి వారితో నిరంతరం యుద్ధాలు చేయడం, సింహాసనం కోసం యువరాజులు కూడా శత్రువులకి రాజ్య పరువుని తాకట్టు పెట్టడం, నిరంతరం అంతఃకలహాలు, అన్నదమ్ముల వైరాలు వంటివి పరిపాలనా వ్యవస్థపై రాజుల్ని అంతగా దృష్టి పెట్టనివ్వలేదు ఈ కాలంలో. విజయనగరం, కాకతీయులు వంటి వారితో పోలిస్తే వారి మీద కొంచెం తక్కువ విషయాలే మనకి లభ్యమవుతున్నాయి తూర్పు చాళుక్యుల విషయంలో. కాబట్టి మనకి ఉన్నంత వరకు కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం. కొందరు ఏం చేస్తారంటే ఎక్కువ విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో చోళ చాళుక్య యుగంలో జరిగినటువంటి విషయాలు అలాగే కాకతీయుల కాలంలో జరిగినటువంటి విషయాలు కూడా ఇందులోనే చొప్పించి ఈ యుగంలోనే జరిగినట్టుగా మీకు చెప్పడం జరుగుతుంది. గమనించాలి. అలా కాకుండా
మనం కేవలం ఈ యుగానికి సంబంధించినటువంటి విషయాలే చెప్పుకుందాం. ఇక ముందుగా తూర్పు చాళుక్యులు రాజ్యాన్ని విషయాలుగా లేదా రాష్ట్రములుగా విభజించారు. రాయలసీమలో సీమ లేదా నాడు అని చెప్పేసి పిలిచేవారు ఈ విషయాలని. తర్వాత నేరుగా గ్రామం అన్నమాట. గ్రామమే పాలనా కేంద్రం అయింది ఆ రోజుల్లో. ఓకేనా? మొత్తం రాజ్యం, తర్వాత విషయాలు, తర్వాత గ్రామాలు, ఈ విధంగా రాజ్యం అనేది విభజితమై ఉంది. ముందుగా మొత్తం రాజ్యం, దానిపై ఉండేటువంటి పరిపాలన గురించి చూద్దాం. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని గురించి చూద్దాం. రాజ్యానికి రాజే సర్వాధికారి. రాజ్యాధికారం అనేది వంశపారంపర్యంగా వస్తుంది. రాజుకి సహాయంగా యువరాజు ఉండేవాడు. ఇతన్నే ఉపరాజు అని చెప్పేసి పిలిచేవారు. సాధారణంగా కొడుకునో లేదా కొడుకులు లేకపోతే తమ్ముళ్ళ కొడుకునో అన్నయ్యల కొడుకునో, ఇంకా అది కాకపోతే వారికి నచ్చినటువంటి మనవన్నో యువరాజుగా నియమించుకోవడం అనేది సాధారణంగా జరుగుతుంది. అలాగే పరిపాలనలో రాజుకి ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత మంత్రి, దుర్గము, కోశము అంటే భాండాగారం, సైన్యము మరియు మిత్రపక్షానికి, అలాగే రాజ్యానికి, ఈ 7 విషయాలకి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యతనిచ్చేవారు ఆ రోజుల్లో. అందుకే రాజ్యాధికారం అనేది సప్తాంగ సమానత్వం అని చెప్పేసి చెప్పేవారు ఆ రోజుల్లో. పరిపాలనలో రాజుకి సలహాలు ఇవ్వడానికి మంత్రి, సేనాపతి, కోశాధికారి వంటి వారు ఉండేవారు. ఈ ముఖ్యమైన పదవుల్ని సాధారణంగా విశ్వాసపాత్రులైనటువంటి బ్రాహ్మణులే నిర్వహించేవారు. కానీ ఈ యుగంలో జరిగినటువంటి మార్పులు ఏంటంటే కాలక్రమేణా ఈ 3 పదవుల్లో శూద్రులను కూడా నియమించుకోవడం జరిగిందనమాట. అలాగే పరిపాలనని శాఖలుగా విభజించి ఒక్కొక్క శాఖ పైన తీర్థులు అనేటువంటి అధికారుల్ని నియమించి వారి ఆధీనంలో ఆ శాఖ యొక్క కార్యకలాపాలు నిర్వహించేవారు. ఇలా మొత్తం 18 మంది తీర్థులు ఉన్నట్లు 18 శాఖలుగా విభజించి పరిపాలన కొనసాగిస్తున్నట్లు మాంగల్య శాసనం మనకి చెప్తుంది. ఈ మాంగల్య శాసనంలోనే తీర్థుల యొక్క ప్రస్తావన ఉంది. అలాగే కొంతమంది ఉద్యోగుల గురించి కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. మంత్రి, పురోహితుడు, సేనాపతి, యువరాజు, దౌవారిక, ప్రధాని, అధ్యక్ష వంటి తీర్థులున్నట్లు చెప్తుంది ఈ శాసనం. అలాగే ప్రతి శాఖలో కూడా ఉద్యోగులపైన పర్యవేక్షణ చేస్తూ ఆ శాఖపై వారికి అధికారిగా నియోగ వల్లభుడు అనేటువంటి ఉద్యోగి ఉండేవాడు. మళ్ళీ ఈ నియోగ వల్లభులందరిపైన కూడా నియోగాధికృత అనేటువంటి ఒక ఉద్యోగం ఉన్నట్లు మనకి తెలుస్తుంది. కేంద్ర పాలన సాగించడానికి ఈ విధమైనటువంటి అధికారులు సహాయపడేవారు రాజుకి. ఇక రాజ్యంలో మొత్తం 30 విషయాలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి విషయానికి విషయపతి లేదా మాండలికుడు లేదా యువరాజు పాలకులుగా ఉండేవారు. వీరితో పాటు సామంతులు కూడా కొంత ప్రాంతాన్ని పాలించేవారు ఆ రోజుల్లో. ఈ మాండలికులు లేదా సామంతులు రాజ్యంలో యువరాజుల మధ్య సింహాసనం కోసం గొడవ జరిగిన సందర్భంలో వారు స్వతంత్రించి ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు సమర్థిస్తూ గొడవని ఇంకా పెద్దది చేస్తూ రాజ్యంలో అశాంతిని నింపడానికి కారణమయ్యారు. విషయం తర్వాత పరిపాలనా విభాగం గ్రామమే. గ్రామం పైన గ్రామేయకులు అనేటువంటి అధికారులు ఉండేవారు. అలాగే రాజు గ్రామని అనేటువంటి ఒక ఉద్యోగిని కూడా ఆ గ్రామంలో నియమించేవాడు. గ్రామాల్లోని గ్రామ సభల్లో ఒకరిని గ్రామ నాయకుడిగా ఎన్నుకునేవారు. అతనే గ్రామేయకుడు అనమాట. గ్రామ సభ అంటే ఆ గ్రామంలో వ్యవసాయం చేసే స్థానిక పెద్దలతో ఏర్పడినటువంటి ఒక సంఘం. వీరికి గ్రామంలో ఎంతో పరపతి ఉండేది. రాజులు కూడా వీరిని అడగకుండా భూమిని దానం చేయడం వంటివి చేసేవారు కాదట. అలాగే ప్రభుత్వం నియమించినటువంటి గ్రామని అనేటువంటి ఉద్యోగి శిస్తులు వసూలు చేసే బాధ్యతను నెరవేర్చేవాడు గ్రామంలో. ఇదే విధంగా బ్రాహ్మణులకు దానం ఇచ్చినటువంటి గ్రామాలను అగ్రహారాలు అనేవాళ్ళు. వాటిల్లో బ్రాహ్మణ పరిషత్తులు అనేవి గ్రామ సభలుగా వ్యవహరించినట్లు 2వ చాళుక్య భీముని యొక్క మచిలీపట్నం శాసనం మనకి తెలియజేస్తుంది. గ్రామంలో పన్నును నిర్ణయించడానికి కర్ణం అనేటువంటి ఉద్యోగి కూడా ఉన్నట్లు పొంగనూరు శాసనం ద్వారా తెలుస్తుంది మనకి. పన్ను వసూళ్ల విషయంలో గ్రామేయకులు గ్రామీణులకు సహాయం చేసినట్టు కనబడుతుంది. మొదటి అమ్మరాజు వేయించినటువంటి చేవూరు శాసనం గ్రామని అనేటువంటి ఉద్యోగి పన్నుల వసూళ్ల విషయంలో మాన్యం భూములు కాకుండా మిగతా భూముల నుండి ప్రజల ద్వారా ఎంత పన్ను వసూలు చేయాలి అనేటువంటి వాటి గురించి చెప్తుంది. ఈ విధంగా గ్రామసభ నుండి గ్రామేయకుడు మరియు గ్రామకరణం, అలాగే ప్రభుత్వం నుండి గ్రామిని అనేటువంటి వారు గ్రామ పరిపాలనలో ప్రముఖ పాత్రను పోషించారు. తలారి అనేటువంటి అధికారి ఉన్నట్లు తెలుస్తుంది. ఇతను గ్రామంలో దొంగతనాలు జరగకుండా చూసుకునే బాధ్యతను నిర్వహించేవాడు. ఇక ఆ కాలంలో న్యాయ నిర్వహణలో రాజే సర్వోన్నత న్యాయాధికారి. యజ్ఞవల్క స్మృతిని అనుసరించి తీర్పులు చెప్పేవారు ఆ రోజుల్లో. క్రింది స్థాయిలో గ్రామ సభలు న్యాయ నిర్వహణ చేసి తీర్పులిచ్చేవి. గ్రామాల మధ్య పులిమేరలు, నీళ్లు వివాదాలు వంటివి ఏర్పడినప్పుడు ప్రాడ్వివాహులు అనేటువంటి ప్రత్యేకంగా నియమించబడినటువంటి న్యాయాధికారులు ఉండేవారు. వారే ఈ తగాదాలని పరిష్కరించేవారు. ఈ గ్రామ సభలు మరియు ప్రాడ్వివాహులు చెప్పినటువంటి తీర్పులపైన ఎవరికైనా అసంతృప్తి ఉంటే వెంటనే వారు రాజాస్థానాన్ని ఆశ్రయించవచ్చు అన్నమాట. హత్య చేస్తే మరణశిక్ష, హత్యకు ప్రయత్నిస్తే 60 ద్రమ్మలు
అంటే 60 కొరడా దెబ్బలు శిక్షలుగా విధిస్తున్నట్లు నాటి శాసనాలను బట్టి తెలుస్తుంది. నేరం నిరూపించడానికి దివ్య పరీక్షల మీద ఆధారపడేవారు ఈ రోజుల్లో. దివ్య పరీక్షలంటే ఉదాహరణకి తప్పు చేసినటువంటి వ్యక్తిని ఒక కుండలో చేయి పెట్టమని చెప్పేవారు. అందులో ఒక విష సర్పాన్ని ఉంచేవారు. ఆ పాము అతన్ని కరిస్తే అతను తప్పు చేసినట్లు, అదృష్టం బాగుండి కరవకపోతే తప్పు చేయనట్లే. ఈ విధమైనటువంటి పద్ధతులనే దివ్య పరీక్షలు అని చెప్పేసి పిలుస్తారు. ప్రభుపర్రు శాసనం తప్పు చేసిన వారిని, అవినీతి అధికారుల్ని రాజు శిక్షించే విధానం గురించి మనకి తెలియజేస్తుంది. అలాగే శిక్షలు అమలు చేయడానికి తరట్లకాలు, దండపాసికుడు అనేటువంటి ఉద్యోగులు ఉండేవారు ఆ రోజుల్లో. ముదుగొండ చాళుక్యులకి చెందినటువంటి కొరవ శాసనంలో కూడా ఆనాటి న్యాయ విచారణ గురించి పైన తెలిపినటువంటి కొన్ని వివరాలు మనకి తెలుస్తున్నాయి. ఇక సైన్యం గురించి చూస్తే తూర్పు చాళుక్యుల సైన్యంలో రథ, గజ, తురగ, పదాతి దళాలు ఉండేవి. కానీ రథబలం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయిందని తెలుస్తుంది. రాజ్య సరిహద్దుల్లో కోటలు లేదా దుర్గం ఏర్పాటు చేసి కొంత సైన్యంతో సేనాపతుల్ని నియమించేవారు రక్షణ కోసం. వీళ్ళే కాలక్రమేణా నాయంకరులుగా, పాలేగాళ్ళుగా తర్వాత కాలంలో పిలువబడ్డారు. కాకతీయులు మరియు విజయనగర సామ్రాజ్యాలు వచ్చినప్పుడు మనకి వారి గురించి తెలుస్తుంది. ఇక సైన్యంలో అధికంగా శూద్రులు ఉండేవారు. ప్రభువుకి విశిష్టమైనటువంటి సేవ చేసి సేనాపతులుగా, సామంతులుగా కూడా మారేవారు. యుద్ధంలో ముందు పదాతి దళం, తర్వాత గుర్రపు దళం వెళ్ళేవి. సైన్యానికి 4 వైపులా సేనాలు ఉండేవారు. ఈటెలు, బల్లెలు, గదలు, చురియలు వంటి ఆయుధాలు వాడేవారు. యుద్ధానికి ముందు బాకాలు లేదా దారలు, శంఖాలు, తప్పెటెలు, డక్కలు, వీరమద్దెలు వంటివి మ్రోగించేవారు. చీకట పడగానే యుద్ధం ఆపేసే సాంప్రదాయం పాటించేవాళ్ళు వీళ్ళు. సంధిని కోరుకునేవారు కొమ్ము పట్టి ఊదేవారు. దీనినే ధర్మధార అని పిలిచేవారు ఆ రోజుల్లో. ఈ విధంగా సైన్య వ్యవస్థ మరియు యుద్ధ నియమాల గురించి కొంత తెలుస్తుంది మనకి ఈ కాలంలో. ఇక అప్పటి ఆర్థిక పరిస్థితులను పరిశీలించినట్లయితే అత్యధిక జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. ప్రభుత్వానికి సేవ చేసినటువంటి కొంతమంది బ్రాహ్మణులకు లేదా వారి యొక్క విద్వత్తుతో మెప్పించినటువంటి బ్రాహ్మణులకు అగ్రహారాలను ఇచ్చేవారు పాలకులు. అలాగే ప్రభుత్వానికి సేవ చేసినటువంటి సైనికులకు కూడా గ్రామాలను ఇచ్చేవారు. వీటినే శూద్రులు సాగు చేస్తూ పంటలో సగభాగాన్ని అనుభవించేవారు. దీనివల్ల శూద్రులు కూడా సమాజంలో మంచి హోదాని సాధించారు. అయితే ప్రభువులు మాత్రం వ్యవసాయ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు తీరాంధ్రలో. కానీ రాయలసీమను పాలించే వాళ్ళు మాత్రం తటాకాలు నిర్మాణం చేయడం మరియు వాటికి మరమ్మతులు నిర్వహించి రైతులకి తమ వంతు సాయం చేయడానికి ప్రయత్నించారు. పశు సంపద కూడా రాయలసీమలో అధికంగా ఉండేదని ఆ ప్రాంతంలో జరిగే గోగ్రహణాల వల్ల మనకి తెలుస్తుంది. రైతుల నుండి 1/6 వంతు భూమి శిస్తును వసూలు చేసేవారు. ఇదే కాకుండా డెగరాచ పన్ను అంటే యువరాజుకి బృతుగా చెల్లించేటువంటి ఒక పన్ను అన్నమాట. ఆ పన్నును, అలాగే పడివాలే పన్ను అంటే సైన్యాన్ని నిర్వహించడానికి తీసుకునేటువంటి పన్ను, సంధి విగ్రహ పన్ను అంటే శత్రుదాడుల నుంచి రాజ్యాన్ని రక్షించడానికి కట్టవలసిన పన్ను, అలాగే పడియేరు పన్ను వంటివి వసూలు చేసేవారు రైతుల నుంచి. ఇవే కాకుండా ఇంకా కల్లనక్కము, విడనలి, విశేషుంకం, బేరాదాయం, చిట్టివాటం వంటి పన్నులు వసూలు చేసేవారు ఆ రోజుల్లో ప్రజల నుండి. పన్నులు ధన రూపంలో, వస్తు రూపంలో 2 రూపాల్లో కూడా వసూలు చేసేవారు. అప్పటి వ్యాపారం కొంత పరిమితంగానే ఉన్న వ్యాపారం అంతా కూడా వైశ్యుల చేతుల్లో ఉండేది. వైశ్యులు వాసవి కన్యకా మాతను పూజించడం ప్రారంభమైంది ఈ యుగంలో. ఈమె వీళ్ళ కులదేవత అయ్యింది. పెనుగొండ ఈమె ఆరాధనకు ప్రధాన కేంద్రం. వైశ్యులు నకరము అనేటువంటి సంగములుగా ఏర్పడి వాణిజ్యం చేసేవారు. ప్రతి నకరానికి శ్రేష్ఠి అనేటువంటి అధ్యక్షుడు ఉండేవాడు. బాదామికి చెందినటువంటి అయ్యావలి వర్తక సంఘం ఆంధ్రాలో అధిక వ్యాపారం నిర్వహించింది. అలాగే తెలుగు సంఘం, బలిజ సంఘం, పరదేశీ సంఘం, నానాదేశి పెక్కండ్రు వంటివి ఈ యుగం చివరి కాలంలో ఆంధ్రాలో వ్యాపారం చేయడం కనిపిస్తుంది. విదేశీ వ్యాపారం జరిగినట్లు కూడా మనకి తెలుస్తుంది. చినగంజం వాడరేవు ఈ కాలంలో ముఖ్యమైనటువంటి వాడరేవుగా ఉండేది. చినగంజమే కాకుండా కళింగపట్నం నుండి కూడా విదేశీ వ్యాపారం జరిగేది ఆ రోజుల్లో. అలాగే కృష్ణాపట్నం, మోటుపల్లి, మచిలీపట్నం వంటివి కూడా ఈ కాలంలో కొన్ని ముఖ్యమైనటువంటి వాడరేవులు. బర్మా, ఇండోనేషియా, థాయిలాండ్ వంటి ఆగ్నేషియా దేశాలతో వ్యాపారం చేసేవారు. శక్తివర్మ, రాజరాజ నరేంద్రుడి యొక్క నాణేలు బర్మాలోని అరకాన్ వద్ద మరియు థాయిలాండ్లో కూడా దొరికాయి. ఇవే నాటి విదేశీ వాణిజ్యానికి నిదర్శనమని చెప్పొచ్చు. ఆర్థిక విధానం కేవలం ద్రవ్య సంబంధమైనదే కాకుండా వస్తు సంబంధమైనదిగా కూడా ఉన్నట్లు మనకి తెలుస్తుంది. మాడలు, ద్రమ్మములు, గద్వానములు వంటి నాణేల ప్రసక్తి కనిపిస్తుంది ఆ రోజుల్లో. కానీ వీరి యొక్క నాణేలు అంతగా లభించలేదు. ఇందులో మాడ మరియు గద్వానం అనేవి బంగారు నాణేలుగా కనిపిస్తున్నాయి. మిగతావి వెండి నాణేలు. వ్యాపారులపై రహదారి సుంకము, సంత సుంకము వంటివి వసూలు చేసేవారు. సమహర్త,
నియోగులు అనేటువంటి అధికారులు పన్నులు వసూలు చేసే అధికారులుగా ఉండేవారు. ఇక ఆనాటి పరిశ్రమలు కూడా స్థానిక వినియోగానికి పనికొచ్చే విధంగానే ఉండేవి. తెలికివారు, శాలిలకు వృత్తి సంఘాలు ఉండేవి. వాణిజ్యం ప్రముఖంగా ఉన్నటువంటి వస్తువుల్ని తయారు చేసేవారు అందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడ్డారు ఆ రోజుల్లో. శాసనాలను రాసేవారుగా విశ్వకర్మలు ఉండేవారు. వీరే తర్వాత లోహాలను కరిగించి సామాగ్రి చేసేవారుగా, అలాగే శిల్పులుగా ప్రసిద్ధి చెంది కంసాలి, కమ్మరి, కంచరి, కాసే, వడ్రంగి వంటి 5 శాఖలుగా ఏర్పడి పంచానం వారుగా పిలబడ్డారు. స్థానికంగా ఎంతవరకు అవసరమో అంతవరకే వీరి యొక్క వస్తూత్పత్తి జరిగినట్లు తెలుస్తుంది ఆ రోజుల్లో. ఇక ఈ యుగపు మత విశేషాలను చూస్తే బౌద్ధం పూర్తిగా సామాన్య జనాల ఆదరణను కూడా కోల్పోయి అంతరించిందని చెప్పొచ్చు. ఆంధ్రదేశాన్ని పర్యటించినటువంటి హ్యూయాన్సాంగ్ స్వయంగా చెప్పాడు, నాగార్జునకొండలో బౌద్ధ క్షేత్రాలు క్షీణ దశలో ఉన్నాయని. ఈ యుగంలోనే జీవించినటువంటి కుమారిల భట్టు వల్ల కూడా వైదిక మతం పైకి వచ్చి బౌద్ధం అంతరించే దశకు చేరుకుంది. కుమారిల భట్టు గురించి వైదిక మతం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. కానీ అలాంటి వారు కూడా కొంత కారణమని చెప్పడమే నా ఉద్దేశం. చాలా బౌద్ధ ఆరామాలు శివాలయాలుగా మారాయి. మొదటి చాళుక్య భీముడు నిర్మించినటువంటి పంచారామాలు దీనికి ఉదాహరణ. అలాగే బుద్ధుడు విష్ణువు యొక్క అవతారంలో ఒక అవతారంగా మారిపోయాడు ఈ కాలానికి. అయితే బౌద్ధంతో పోలిస్తే జైనం మతం యొక్క పరిస్థితి ఇక్కడ వేరేలా ఉంది. జైనం రాజాదరణ పొంది ఈ యుగంలో ఆంధ్రాలో ఉచ్చ స్థితిని పొందింది. రాష్ట్రకూటులు, నొలంబులు, వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు కూడా జైనాన్ని పోషించారు. వారితో పాటు తూర్పు చాళుక్యులు కూడా జైనాన్ని ఆదరించడం జరిగింది. కుబ్జ విష్ణువర్ధనుడి యొక్క భార్య అయ్యన మహాదేవి బెజవాడలో నెడుం బసదిని నిర్మించింది అని చెప్పేసి మనం ముందే చెప్పుకున్నాం. దానికి ముసునికొండ గ్రామాన్ని కూడా దానం చేయించింది ఈవిడ. రెండో అమ్మరాజు బంధువులు, ఉద్యోగులు జైన మతాన్ని ఆదరించారు. రెండో అమ్మరాజు భార్య చామికాంబ కోరికపైన కలచంబర్రు గ్రామాన్ని జైనులకు దానం చేశాడు అమ్మరాజు. అలాగే తన సేనానులైనటువంటి భీమ నరవాహనుల కోరికపై పెదగాదెలపర్రు గ్రామాన్ని బెజవాడలోని జైన ఆలయానికి దానం చేశాడు. అలాగే కర్మరాష్ట్రం అంటే కృష్ణా మరియు మన్నేరు నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని కర్మరాష్ట్ర అని చెప్పేసి పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ రాష్ట్రానికి అధ్యక్షుడైనటువంటి దుర్గరాజు కోరికపైన కటికాభరణ జైనాలయానికి మలియంపూడి గ్రామాన్ని దానం చేశాడు రెండవ అమ్మరాజు. విమలాదిత్యుడైతే స్వయంగా జైన మతాన్ని స్వీకరించడం జరిగింది. విమలాదిత్యుని యొక్క గురువు త్రికాలయోగి. రామతీర్థంలో జైనుల కోసం ఒక గృహాలయాన్ని నిర్మించాడు ఈ విమలాదిత్యుడు. రామతీర్థంతో పాటు బిక్కవోలు, దానవలపాడు, కొనకండ్ల వంటివి గొప్ప జైన క్షేత్రాలుగా వృద్ధిల్లాయి ఆ రోజుల్లో. పిఠాపురం, ఆర్యవటం, తాటిపాక, కృష్ణాపట్నం, నెల్లూరు ప్రాంతాల్లో కూడా జైనం అత్యధికంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. జమ్మలమడుగు దగ్గరలో ఉన్నటువంటి దానవలపాడైతే సల్లేఖన వ్రతానికి ప్రసిద్ధి చెందింది. పినాకిని నది దగ్గరలో ఉంది ఈ క్షేత్రం. రాష్ట్రకూటులు ఈ క్షేత్రాన్ని అధికంగా ఆదరించారు. సిద్ధవటం, పేరూరు, కొనకండ్ల, రాయదుర్గం కూడా జైన క్షేత్రాలుగా పేరుగాంచాయి. తెలంగాణలో వేములవాడ చాళుక్యులు జైనాన్ని ఆదరించారు. శనిగారంలో యుద్ధమల్లి జైనాలయం, వేములవాడలో సుభదామ జైనాలయం, బోధాన్లోని గోమటేశ్వరుని విగ్రహం కూడా చాలా ప్రాచుర్యం పొందాయి ఈ కాలానికి. కానీ మనకి తెలంగాణ విషయాలు అడగకపోవచ్చు. ఇక జైనులు కూడా సమాజంలో ప్రత్యేక వర్గం వారిలా వేరేగా ఉండక హిందువులతో సమానంగా గడుపుతూ జైనం బోధించినటువంటి పంచ అతిచారాలను వదిలేసి హిందూ మతంలో లాగా వ్రతాలని అనుసరిస్తూ హిందువులకి సన్నిహితంగా జీవించడం మొదలుపెట్టారు. వర్ణ వ్యవస్థను కూడా ప్రోత్సహించారు వీళ్ళు. 3 వర్ణాలకు ఉపనయన అర్హతని ఇచ్చారు ఈ కాలంలో. అలాగే జైన ఆలయాలను నిర్మించి తీర్థంకుల యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేయడం వంటివి చేసేవారు. అంతేకాక కొందరు ప్రభువుల నుండి స్వీకరించినటువంటి దాన ధర్మాలతో సత్రాలు నడుపుతూ వైద్యం, జ్యోతిష్యం వంటి విద్యలను అభ్యసించి ప్రజలకు సేవ చేయడం వంటివి చేస్తూ ఉండేవారు. వీటి వల్ల కూడా సామాన్య జనాలు అధిక మంది జైనాన్ని అవలంబించేలా చేశారు. ముఖ్యంగా ఈ కాలంలో వైశ్యులు అధికంగా జైనాన్ని అభిమానించినట్లు మనకి తెలుస్తుంది. అలాగే ప్రజల భాషల్లో గ్రంథాలు రాయడం కూడా జైనులే ప్రారంభించారు ఈ కాలంలో. అప్పట్లో సంస్కృతం రాజభాష అయినప్పటికీ కూడా స్థానిక ప్రజల భాష అయినటువంటి తెలుగులో గ్రంథాలు రాసి సామాన్యులకు దగ్గర అవడానికి ప్రయత్నించారు వీళ్ళు. పద్మకవి తెలుగులో జీనేంద్ర పురాణాన్ని రచించడం జరిగింది. కన్నడలో విక్రమార్జున విజయం రచించినటువంటి పంపకవి, పద్మకవి ఇద్దరు ఒక్కరేనని కొందరు అభిప్రాయం. అలాగే సంస్కృతంలో కూడా రచనలు చేసి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు వీళ్ళు. రామతీర్థవాసి అయినటువంటి ఉగ్రాదిత్యుడు కళ్యాణకారిక అనేటువంటి వైద్య గ్రంథాన్ని రచించడం జరిగింది. వేములవాడలోని సుభదామ జైనాలయం ఆచార్యుడైనటువంటి సోమదేవి సూరి యశస్ తిలక, నీతి కావ్యామృత, యుక్త చింతామణి సూత్ర మొదలైనటువంటి గ్రంథాలని ఆయన రచించాడు. ఈయనకి
ఈయనకి శాద్వాద చలసింహ, తార్కిక చక్రవర్తి, కవిరాజ అనేటువంటి బిరుదులు ఉన్నాయి. ఈయన చేసినటువంటి రచనలు కూడా ఆ కాలంలో మంచి ప్రాచుర్యం పొందాయి. అయితే ఇంతటి కృషి జరిగినా వారు శైవం ముందు నిలబడలేకపోయారు. అప్పట్లో కాలాముఖ శైవం విజృంభించి జైన మత ప్రాబల్యాన్ని తగ్గించింది. మొదట్లో పాశుపత శైవాన్ని ఆదరించినటువంటి తూర్పు చాళుక్యులు కాలక్రమేణా కాలాముఖ శైవాన్ని ఆదరించడం జరిగింది. చోళులు కూడా కాలాముఖ శైవాన్ని ఆదరించారు. అక్కడ నుండి వచ్చినటువంటి కాలాముఖులు చాలా మంది జైనుల్ని హింసించి వారిని వాగ్వివాదాల్లో ఓడించి బలవంతంగా జైనాలయాలను కూలగొట్టి జైనం క్షీణించడంలో ప్రముఖ పాత్రను పోషించడం జరిగింది. దీనితో పాటు కుమారిల భట్టు, ఇందాక చెప్పాం కదా, ఆయన, శంకరాచార్యులు నిర్వహించినటువంటి హిందూ మత దిగ్విజయ యాత్రలు జైన మతం మీద ప్రభావం చూపించాయి. దీంతో ఎంతో ఉచ్చస్థితికి చేరినటువంటి ఈ జైన మతం ఈ కాలంలోనే తన యొక్క ప్రాబల్యాన్ని కోల్పోవడం జరిగింది. ఇక చాళుక్యులు స్వతహాగా వైదిక మతస్థులు. వైదికం అంటే ఏంటో అనుకోకండి. వేదాల్ని అంగీకరిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ పురోహితుని సహాయం ద్వారా దైవ ప్రాప్తి కోసం అవలంబించేటువంటి భక్తి మార్గమే వైదిక మతం. సనాతన హిందూ మతమే వైదిక మతం. చాళుక్యులు ముందు నుంచి కూడా ఈ వైదిక మతాన్ని అభిమానించిన వారే. కానీ ఎవరూ యజ్ఞయాగాదులు చేసినట్లు కనబడరు. కానీ ఇక్కడ వైదికం అని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను అని అంటే, హిందువుల్లోనే తర్వాత వివిధ సాంప్రదాయాలు వచ్చాయి. వైష్ణవం, శైవం అనేటువంటి రెండు భావాలు తయారయ్యాయి అన్నమాట. శైవంలో మళ్ళీ పాశుపత శైవం, కాలాముఖ శైవం, కాపాలిక శైవం, వీర శైవం వంటివి వచ్చాయి. అలాగే వైష్ణవంలో కూడా వీర వైష్ణవం అనేటువంటి భక్తి సాంప్రదాయాలు ఏర్పడి అవి వివిధ శాఖలుగా ఆ రోజుల్లో ప్రాచుర్యంలోకి వచ్చాయి. ముందుగా హిందూ మతం గురించి మాట్లాడుకుంటే, అంటే అదే వైదికం గురించి పరిశీలిస్తే, ఈ కాలంలో హిందూ మత దిగ్విజయ యాత్రలు నిర్వహించాడు శంకరాచార్యులు. అయితే శంకరాచార్యుల కంటే ముందే కుమారుల భట్టు వైదిక మతాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు. ఆయన పూర్వ మీమాంసా పద్ధతిని కూడా ప్రవేశపెట్టాడు. కుమారుల భట్టు ఎవరంటే ఆయన మన తెలుగువాడే. జయమంగళం అనేటువంటి ఊరిలో జన్మించాడు ఆయన. ఆనాడు జైనం, బౌద్ధం వంటివి వైదిక మతాన్ని నిరసిస్తూ సమాజంలో వైదిక మత ప్రశస్తిని కించపరిచేవి. దాంతో వేద పండితుడైనటువంటి ఆయన బౌద్ధంలో అసలు ఏముందో తెలుసుకోవాలని భావించి ఒక బౌద్ధ గురువు వద్ద బౌద్ధ సన్యాసిగా చేరతాడు. ఒకానొక సమయంలో ఆ బౌద్ధ గురువు వేదాలను కించపరుస్తూ మాట్లాడుతుంటే తట్టుకోలేక విపరీతంగా కన్నీరు పెడతాడు ఆయన. దాంతో ఆ బౌద్ధ గురువు, నువ్వు వేద పండితుడివి, మోసపూరితంగా నా దగ్గర చేరావు అని కోపగించుకొని కుమారుల భట్టుని ఆ బౌద్ధ ఆరామం పై నుండి కిందికి తోసివేయాలని చెప్పేసి చెప్తాడు. దాంతో కొంతమంది బౌద్ధ భిక్షువులు అతన్ని ఆ ఆరామం పై నుండి కిందకి తోసివేస్తారు. కిందకు పడ్డ ఆయన గాయాలతో ఒక కన్నును కూడా కోల్పోతాడు. అయినా ఆయన పట్టు వదలకుండా దేశమంతా వేదాల యొక్క గొప్పతనాన్ని గురించి ప్రచారం చేస్తాడు. చాలా మంది బౌద్ధ గురువులను ఓడిస్తాడు కూడా ఈ ప్రచారంలో భాగంగా. అందులో భాగంగానే తాను శిష్యరికం చేసినటువంటి ఆ బౌద్ధ గురువుని కూడా ఓడిస్తాడు ఈయన. ఆ గురువు ఆరామం ఖాళీ చేసి వెళ్ళిపోవలసి వస్తుంది. దీంతో తన గురువుని ఓడించడం కూడా హిందూ ధర్మశాస్త్రం ప్రకారం తప్పని భావించి పశ్చాత్తాపంతో తనకు తను ఓకని పోగు చేసుకొని దాన్ని తన మెడ వరకు నింపుకొని నిప్పు అంటించుకొని కాలిపోయి చనిపోతాడు ఈయన. ఈయనే కుమారుల భట్టు. ఈయన వేదాలు సూచించినటువంటి కర్మకాండాలు పాటించాలని చెప్తూ పూర్వ మీమాంసా పద్ధతిని ప్రవేశపెట్టాడు. అంతేకాక నిత్య కర్మల్ని ఆచరించాలని, నిత్యం పూజ చేయాలని, దాని ద్వారా మాత్రమే మోక్షం వస్తుందని చెప్తూ పంచాయతన పూజా పద్ధతిని మొట్టమొదటిసారిగా సూచించాడు ఈయన. పంచాయత పూజా పద్ధతి అంటే శివుడిని, విష్ణువుని, శక్తి, గణపతి, సూర్యుడిని లేదా కుమారస్వామిని, వీళ్ళలో ఎవరినైనా సరే 5గురిని మీరు విగ్రహారాధనలో పూజించవచ్చు అని చెప్పేసి చెప్పాడు ఆయన. అయితే ఈయన తర్వాత జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు ఈ యుగంలోనే తన యొక్క అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. అద్వైతం అంటే ఈ ప్రపంచమంతా బ్రహ్మస్వరూపమే. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు, నేను, మనకు కనిపించే ఈ వస్తువులు అన్ని బ్రహ్మస్వరూపమే. శరీరం ఏదో ఒక రోజు నశించబోతుంది కానీ లోపల ఉన్నటువంటి పరబ్రహ్మ కాదు అని, మనం కేవలం జ్ఞాన మార్గం ద్వారా మాత్రమే పరబ్రహ్మలో ఐక్యమవుతామని చెప్పేసి ప్రచారం చేశాడు ఆయన. జ్ఞాన మార్గానికి భక్తి మార్గాన్ని జోడించాడు. పంచాయతన పూజా విధానాన్ని కూడా ఆయన అంగీకరించి దాన్ని కూడా ప్రచారం చేశాడు. ఈ పంచాయతన పూజా విధానాన్నే స్మార్ధ విధానం అని చెప్పేసి ప్రాచుర్యంలోకి తేవడం జరిగింది. ఈ స్మార్ధ విధానం అనేటువంటిది హిందువుల్లో ఉన్నటువంటి శాఖల మధ్య ఒక సమన్వయాన్ని కుదర్చడానికి లేదా ఒకటే అనేటువంటి భావనను కల్పించడానికి ఈ స్మార్ధ విధానం అనేది బయటికి తీసుకురావడం జరిగిందనమాట. సో స్మార్ధ విధానంలో విష్ణువుని పూజించవచ్చు, శివుని పూజించవచ్చు,
అలాగే శక్తిని పూజించవచ్చు, సూర్యుని పూజించవచ్చు, అలాగే గణపతిని పూజించవచ్చు. ఇంతేకాక తర్వాత కాలంలో ఏం చెప్పారంటే మీరు మీ యొక్క కుల దేవతలను పూజించవచ్చు, గ్రామ దేవతలను కూడా పూజించవచ్చు, వ్రతాలు, జాతరలు, తీర్థయాత్రలు, ఉత్సవాలు, అలాగే పూజలు ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు అని చెప్పేసి చెప్పారనమాట. ప్రజలకి హిందూ మతాన్ని కొంచెం సరళతరం చేసి అందించడానికి ప్రయత్నించినటువంటి విధానమే ఈ స్మార్త విధానం. ఈ స్మార్త విధానం ఆ రోజుల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనివల్ల ప్రజల్లో పురాణాల మీద, ఆగమోక్త విధానాల మీద అభిమానం పెరిగింది బాగా. వ్రతాలు చేయడం, దాన ధర్మాలు చేయడం, తీర్థయాత్రలు మరియు విగ్రహారాధన కూడా బాగా పెరిగింది దీనివల్ల. చాళుక్య రాజులు కూడా పరమ బ్రాహ్మణ్య, పరమ మహేశ్వర, పరమ భాగవత వంటి బిరుదులు ధరించడం స్మార్త విధానాన్ని సూచిస్తుంది మనకి. కుబ్జ విష్ణువర్ధనుడు పరమ భాగవతుడు అనే బిరుదును ధరించాడు. అలాగే మొదట అమ్మరాజు విష్ణువర్ధన అని, రెండవ అమ్మరాజు పరమ బ్రాహ్మణ్య అని, రాజరాజ నరేంద్రుడు రాజరాజ నారాయణ అనే బిరుదును ధరించడంతో పాటు వర్ణాశ్రమ ధర్మాలను రక్షించేవాడిగా చెప్పుకున్నాడు ఆయన. అలాగే ఈయన రాజమండ్రిలో బిక్కవోల్లో విష్ణు ఆలయాలను నిర్మించడం జరిగింది. హిందూ మతం ప్రచారం కావడానికి మహాభారతాన్ని తెలుగులోకి అనువదింపజేశాడు ఈయన. దాననుడు కూడా రాజరాజ నారాయణ అనేటువంటి బిరుదును ధరించి చాళుక్య భీమవరంలో రాజనారాయణ అనేటువంటి దేవాలయాన్ని నిర్మించాడు. ధర్మపురి, అహోబిలం, సింహాచలం, సర్పవరం, బాపట్ల, పిఠాపురం వంటివి వైష్ణవ క్షేత్రాలుగా వెలిశాయి ఆ రోజుల్లో. ఇవన్నీ కూడా ఆనాడు వాళ్ళు సనాతన హిందూ మతానికి మరియు వైష్ణవానికి, స్మార్త మతానికి కల్పించినటువంటి ప్రాముఖ్యతగా మనం భావించవచ్చు. ఇక హారతీదేవి, మహాసేనుడు లేదా కుమారస్వామిని పూజించడం చాళుక్యులకు ఇక్ష్వాకుల నుండి సంక్రమించింది. చాళుక్యులు తాము హారతీ పుత్రులమని చెప్పేసి చెప్పుకున్నారు. హారతీదేవి దేవాలయం నాగార్జునకొండ దగ్గర ఉంది. ఇక్ష్వాకుల కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందింది ఈ దేవత. సంతానం లేని స్త్రీలు గాజుల్ని దానంగా సమర్పించేవారు ఈ దేవతకి. మహాసేనును కూడా ఎంతో ఇష్టంగా పూజించేవారు చాళుక్యులు. రెండవ యుద్ధమల్లుడు బెజవాడలో కుమారస్వామి దేవాలయాన్ని కట్టించడం జరిగింది. అలాగే చేబ్రోల్లో మహాసేనుని యొక్క జాతర కూడా నిర్వహించేవారని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఈ జాతరలో సాక్షాత్తు రాజులు సైతం పాల్గొనేవారట. ఇంత ఇష్టంగా కుమారస్వామిని రాజులు పూజించడం వలన ప్రజలు కూడా కుమారస్వామిని పూజించడం బాగా వ్యాప్తిలోకి వచ్చింది. తర్వాత కాలంలో కుమారస్వామిని కూడా ఈ పంచాయతన పూజా విధానానికి కలిపి సన్మతంగా పిలిచేవారు ఈ స్మార్త సాంప్రదాయాన్ని. అంటే చాళుక్యుల తర్వాత కాలంలో ఈ సన్మతం అనేటువంటి పూజా విధానం ప్రాచుర్యంలోకి వచ్చింది. అలాగే చాళుక్యుల కాలంలో అధికంగా రాజులు ఆచరించినటువంటి మతం శైవం. చాళుక్యుల్లో పరమ భాగవత, పరమ బ్రాహ్మణ్య అనేటువంటి బిరుదులు ధరించిన వారి కంటే పరమ మహేశ్వర అనేటువంటి బిరుదులు ధరించి ఆ బిరుదుల పేరుతో వాళ్ళు ఆలయాలు నిర్మించడం కూడా మనం ముందే రాజకీయ చరిత్రలో చదువుకోవడం జరిగింది. ఇక్కడ వాటిని ప్రస్తావించట్లేదు. ఉదాహరణకి రెండవ విజయాదిత్యుడు 108 శివాలయాలు నిర్మించడం, అలాగే రాజరాజ నరేంద్రుడు కలిదిండులో 3 శివాలయాలు నిర్మించడం వంటివి. ఇలాంటివన్నీ కూడా మనం ఆల్రెడీ రాజకీయ చరిత్రలో చెప్పేశాం. అందుకని ఇక్కడ మళ్ళీ రెండోసారి ప్రస్తావించడం కాకుండా ఇంకా ఈ కాలం నాటి శైవంలో ఏర్పడినటువంటి శాఖల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ శైవంలో ముఖ్యంగా 3 శాఖలు ఈ కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. అందులో మొదటిది పాశుపతం. ఈ పాశుపత శైవం అనేది చాలా ప్రాచీన శాఖ. దీనిని లకులీశ్వరుడు స్థాపించాడు. వీళ్ళు అహింసా పద్ధతుల్లో ఎవరిని హింసించకుండా పూజల్లో కఠినమైనటువంటి నియమాలను పాటిస్తూ శివుణ్ణి ఆరాధించేవారు. చాళుక్యులు కూడా మొదట్లో దీన్నే ఆచరించడం జరిగింది. తరువాత లకులీశ్వరుడి శిష్యుల్లో ఒకడైనటువంటి కాలానునుడు స్థాపించినదే కాలాముఖ శైవం. ఈ కాలాముఖ శైవం అనేది తీవ్రవాద శైవ శాఖల్లో ఒకటి. శైవ మత వ్యాప్తి కోసం బల ప్రయోగం చేయడం వంటివి కూడా చేసేవారు వీళ్ళు. ఆంధ్రాలో జైనం, బౌద్ధం అంతరించిపోవడానికి ప్రధాన కారణం వీళ్ళేనని మనం చెప్పొచ్చు. రెండవ అమ్మరాజు కాలంలో వీరికి మంచి ఆదరణ లభించింది. అమరావతి, బెజవాడ వంటి చోట్ల సింహ పరిషత్తులు ఏర్పాటు చేసి మత ప్రచారం చేసేవారు. శ్రీశైలం, అలంపురం, ద్రాక్షారామం కూడా వీరి యొక్క కేంద్రాలే. ఆ రోజుల్లో మతానికి ప్రధాన కేంద్రం దేవాలయం. దేవాలయం అనేది సామాజిక, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రమైంది ఆ రోజుల్లో. చాలా మంది దేవాలయం పైన ఆధారపడి జీవించేవారు. సమాజంలో పెద్దలు కూడా అక్కడే సమావేశమయ్యి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నిర్ణయాలను కూడా తీసుకునేవారు. నాట్యకళల ప్రదర్శన, అలాగే జాతరలు, తిరణాలు, పురాణాలను చదివి ప్రజలకు వినిపించడం వంటివి కూడా దేవాలయాల్లోనే జరిగేవి. న్యాయ నిర్వహణ కూడా దేవాలయాల్లోనే జరిగేది. అలాంటి దేవాలయాలకి అనుబంధంగా మఠాలు ఏర్పడేవి ఆ రోజుల్లో. అలాంటి మఠాల్లో ఈ కాలాముఖుల యొక్క మఠాలు అత్యధిక ప్రాచుర్యం పొందాయి ఆ రోజుల్లో. అలాగే కాలాముఖుల్లో వామాచారం పాటించేవారే కాపాలికులుగా ఏర్పడ్డారు. వామాచారం ఒక రకంగా తంత్ర మంత్రాలతో, జంతువు మరియు నరబలులతో సిద్ధులు లేదా అతీత శక్తులు సంపాదించడానికి అనుసరించే పూజా విధానం.
ఒక విధంగా చెప్పాలంటే క్షుద్ర పూజలు వంటిది. కాపాలికులు శివుని యొక్క భయంకర రూపమైనటువంటి భైరవుని పూజించేవారు. ఒక కపాలం పట్టుకొని దానిలోనే తినడం, తాగడం వంటివి చేసేవారు వీళ్ళు. మందు, మాంసం, చేపలు, ముద్ర మరియు సెక్స్ అనేటువంటి 5 ముద్రలతో భైరవుణ్ణి పూజించేవారు. నరబలి కూడా ఇచ్చేవారు వీళ్ళు. శ్రీశైలం వీరికి ప్రధాన కేంద్రంగా ఉండేది. శ్రీశైలం తర్వాత 2వ కేంద్రంగా భైరవకొన ఉండేది. భవభూతి తాను రచించినటువంటి మాలతి మాధవీయంలో శ్రీశైలం వీరి కేంద్రం అని చెప్పేసి రాయడం జరిగింది. అలాగే నన్నయ్య కూడా తన మహాభారతంలో భైరవుని యొక్క పూజను గురించి వివరించాడు. కానీ ఈ కాపాలిక శాఖ యొక్క ప్రభావం సమాజంలో చాలా తక్కువని చెప్పొచ్చు. ఆనాటి సమాజంలో కనబడుతున్న లేదా గమనించదగ్గటువంటి ఇంకో పరిణామం ఏంటంటే వలసలు పోవడం. పైన చెప్పినటువంటి మత పరిణామాలు, మత కలహాలు, అలాగే తరచూ జరిగే యుద్ధాల వలన ప్రజలు, విద్యావంతులైనటువంటి బ్రాహ్మణులు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలసపోవడం కనిపిస్తుంది ఈ యుగంలో. తమిళ దేశం నుండి అలవారులు దాటి తట్టుకోలేక, అలాగే కర్ణాటక నుండి కృష్ణుడి పరిపాలనా కాలంలో జైనులు ఆంధ్రాకు వలస వచ్చారు. చోళులు ఆంధ్రాలో ప్రాబల్యం వహించాక జైన క్షేత్రాలు నేలమట్టం చేయడానికి పూనుకున్నారు కదా, దానికి ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు మనం. అలాగే తూర్పు చాళుక్యులు కూడా హిందూ మతానికి లేదా సనాతన హిందూ మతానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను గమనించి కర్మరాష్ట్రం నుండి జైనులు కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకి వలస వెళ్ళిపోవడం జరిగింది. కర్మరాష్ట్రం నుంచే అనగా కృష్ణా మన్నూరు ప్రాంతం నుండి బ్రాహ్మణులు తమిళ దేశానికి వలస వెళ్లి స్థిరపడ్డారు. కొందరు కళ్యాణి చాళుక్య రాజ్యానికి కూడా వలస వెళ్లారు, ఇక్కడ ఉద్యోగాలు లేక. ఇలా వలస వెళ్లిన వారిలో వీరశైవ మత స్థాపకుడైనటువంటి బసవేశ్వరుని కుటుంబం కూడా ఒకటని చెప్తారు. అలాగే ఆరామ ద్రవిడులని ఆంధ్రాలో కనిపించే బ్రాహ్మణులు కులుత్తుంగ చోళుని కాలంలో తమిళ దేశం నుండి వలస వచ్చి గోదావరి ముఖద్వార ప్రాంతాల్లో స్థిరపడిన వారు. ఇలా వలసల వల్ల ఆచార వ్యవహారాల్లో, సాంప్రదాయాల్లో పరస్పర సంబంధాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఆంధ్ర, కన్నడ భాషల లిపులకి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. మీరు గమనిస్తే 2 లిపులు కూడా కొంచెం ఒకేలా ఉంటాయి. మనం కన్నడ భాషను ప్రయత్నిస్తే చదవగలం, మనకు అసలు కన్నడ రాకపోయినా. కానీ కన్నడ భాషను మాత్రం మనం మాట్లాడలేం. మాట్లాడాలంటే ఖచ్చితంగా నేర్చుకు తీరవలసిందే. అయితే చాలా మంది బ్రాహ్మణులు విద్యలు నేర్చుకొని ఇక్కడే ఉంటూ ఆలయాల్లో పూజారులుగా వైదిక క్రతువులు చేసేవారు. వారిని వైదికులు అని చెప్పేసి వ్యవహరించేవారు. ఈ వైదికులే ఆలయాల్లో, అగ్రహారాల్లో, ఘటికులు అనేటువంటి విద్యాలయాల్లో విద్యను బోధించేవారు. 2 లేదా 4 వేదాల్ని అవలేలగా అవపోషణ పట్టి వాటితో పాటు పురాణ ఇతిహాసాలు, ధర్మ అర్థశాస్త్రాలు, ఆయుర్వేద, ధనుర్వేద శాస్త్రాలు నేర్చుకుని విద్యార్థులకు బోధిస్తూ ఉండేవారు. చీపురుపల్లి శాసనంలో ఉన్నటువంటి మాధవవర్మ, పెద్ద మాదేల శాసనం రాసినటువంటి గొప్పవర్మ, నిడపరు శాసన గ్రహీత అయినటువంటి కటిశర్మ వంటి వారు ఇటువంటి వారిలో ప్రథములుగా కనిపిస్తున్నారు ఆ కాలంలో. గుప్తవర్మ తర్కం పైన 70 వ్యాఖ్యానాలు చెప్పేవాడట. మండశర్మ అనేటువంటి ఆయన అసనపుర ఘటికలో సామాన్య పదవిని నిర్వహించేవాడు. ఇతను 2 వేదాలు అభ్యసించి పురాణ ఇతిహాసాల్లో మంచి పండితుడు అయ్యాడు. అలాగే ఈ ఘటికల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు వసతి కూడా కల్పించేవారు వీళ్ళు. నొనంబేశ్వర ఆలయంలోని ఘటికలో 90 మందికి భోజన సౌకర్యం కల్పించినట్లు హీరసముద్ర శాసనం తెలియజేస్తుంది మనకి. చాళుక్యులు ఈ ఘటికలకు పోషణ అందించడం ద్వారా విద్యాభివృద్ధికి తోడ్పడ్డారు సమాజంలో. రాజరాజ నరేంద్రుడు కూడా పురాణాలు, ధర్మ అర్థశాస్త్రాలు, కావ్య నాటకాలు పఠించినట్లు చెప్పుకున్నాడు. అయితే ఈ విద్యలన్నీ కూడా కేవలం సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమయ్యాయి. మిగతా చాలా మంది ప్రజలు నిరక్షరాస్యులుగా ఉన్నట్లు తెలుస్తుంది మనకి. అలాగే కొంతమంది బ్రాహ్మణులు రాజస్థానాల్లో ఉద్యోగులుగా, సైనిక విద్యలు నేర్చుకుని సేనాపతులుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. వీరిని నియోగులు అని చెప్పేసి వ్యవహరించేవారు. కడియరాజు, పండరంగుడు, వినయడి శర్మ, వజ్జీయ ప్రగ్గడ మొదలైన వారు ఈ నియోగులకి ఉదాహరణ. ఇలాగా నియోగులు, వైదికులు అనేటువంటి భావన ఈ కాలంలోనే ప్రారంభమైంది ఆంధ్రాలో. ఇక తూర్పు చాళుక్యుల గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకునేది తెలుగు భాషకు వారు కల్పించినటువంటి స్థానం. సంస్కృతం వారి రాజభాష అయినప్పటికీ తెలుగు పదాలు మాత్రమే శాసనాల్లో కనబడే స్థాయి నుండి పూర్తిగా తెలుగులోనే శాసనాలు రచించడం మరియు తెలుగులో కవిత్వాన్ని రచించడం వరకు కూడా పూర్తిగా తెలుగు భాష అనేది పరిణామం చెంది ఉచ్చ స్థితికి చేరుకుంది ఈ కాలంలో. రానాటి చోడరాజు అయినటువంటి ధనుంజయుడు వేయించినటువంటి కలమల శాసనం మొట్టమొదటి లేదా ప్రాచీన తెలుగు శాసనంగా పరిగణించబడుతుంది. ఇది సామాన్య సంవత్సరం 575 నాటికి సంబంధించినది. అయితే తూర్పు చాళుక్య రాజ్య స్థాపకుడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు వేయించినటువంటి చేజర్ల శాసనం సగానికి పైగా తెలుగులో ఉంది. ఇతని తర్వాత ఇతని కుమారుడు జయసింహ వల్లభుడు వేయించినటువంటి విప్పర్ల శాసనం పూర్తిగా తెలుగులో వేయించబడినటువంటి శాసనంగా గుర్తింపు పొందింది. ఇతను వేయించినటువంటి మాచర్ల శాసనం కూడా పూర్తి తెలుగు శాసనమే. అయితే 6-7 శతాబ్దాల వరకు కవిత్వ రచన అనేది ప్రారంభం కాలేదు. కానీ గుణగ విజయాదిత్యుని కాలానికి కవిత్వ రచన అనేది ప్రారంభం అయింది. అందుకే గుణగ విజయాదిత్యుని పాలనా కాలం తెలుగు చరిత్రలో ప్రథమ ఘట్టం అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ నుండి
రాజరాజ నరేంద్రుని కాలానికి తెలుగు యొక్క పరిణామ క్రమం పూర్తయింది ఈ కాలంలో, అంటే ఈ యుగంలో. గుణగుడి సేనాని పండరంగడు వేయించినటువంటి అద్దంకి శాసనం తొలి తెలుగు పద్య శాసనంగా నిలిచింది. ఇందులో తరువోజా రూపంలో ఈ పద్య శాసనం వేయడం జరిగింది. తరువోజా, చంపకమాల, సీసం, మధ్యకరం, కందం అనేవి తెలుగు గ్రామర్లో ఉంటాయి. వాటిని ఇక్కడ వివరించడం కుదరదు, ఎందుకంటే చాలా పెద్దదైపోతుంది లెసన్. కానీ ఈ శాసనాలు తెలుగు యొక్క రూపాంతరం చెందడానికి నిదర్శనాలు కావున మనం వీటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే గుణగ విజయాదిత్యుని సాతులూరి శాసనం ప్రాస ఉన్నటువంటి చంపకమాల వృత్తంతో సగం తెలుగు సగం సంస్కృతంలో రాయబడింది. అంటే ప్రాస వాడడం మొదలైందని అర్థం. ధర్మవరం, కందుకూరి శాసనాల్లో శేష పద్యాలు ఉన్నాయి. రెండవ యుద్ధమల్లుడి బెజవాడ శాసనం మధ్యకరంతో రాయబడింది. బాడపుని ఆరుంబాక శాసనంలో కందపద్యం సంస్కృతంలో ఉంది. జినవల్లభుడి గంగాధర శాసనంలో కూడా తెలుగు కందపద్యాలు ఉన్నాయి. వీటి వల్ల ఆ యుగంలో తెలుగు పద్య రచనలో రచయితలు ఆరితేరారు అనేది మనకి తెలుస్తుంది. ఇక రాజరాజ నరేంద్రుడి కాలానికి తెలుగు భాషా స్వరూపం అనేది పూర్తిగా రూపుదిద్దుకుంది. ఇతని ఆస్థాన కవి ఆదికవి నన్నయ్య. ఇతనిని చాళుక్య కుల బ్రాహ్మణుడిగా పిలుస్తారు. ఇంద్ర విజయం, చాముండికి విలాసం వంటివి తెలుగులో రచించాడు ఈయన. అంతేకాక ఆంధ్ర భాషానుశాసనం అనేటువంటి వ్యాకరణాన్ని సంస్కృతంలో రచించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది ఇతని మహాభారత రచన. మహాభారతాన్ని నారాయణ భట్టు సహాయంతో తెలుగులోకి అనువదించాడు ఈయన. ఈ నారాయణ భట్టుకి అష్టభాషా కవిశేఖరుడు అనేటువంటి బిరుదు ఉంది. సామాన్య సంవత్సరం 1045 నుండి 1060 వరకు భారత ఆంధ్రీకరణ అనేది జరిగింది. ఆది, సభ మరియు అరణ్యపర్వంలో కొంత భాగం వరకు అనువదింపచేశాడు ఈయన. ఇందుకు సహాయం చేసినందుకు గాను నారాయణ భట్టుకి నందంపూడి గ్రామాన్ని ఇచ్చి సత్కరించాడు రాజరాజ నరేంద్రుడు. ఈ శాసనాన్ని నన్నయ్య రచించడం ఒక విశేషం. చాళుక్యులు చంద్రవంశీయులు కావున పాండవులు కూడా చంద్రవంశీయులే కాబట్టి ఆ పాండవుల యొక్క చరిత్రను అనువదించడానికి రాజరాజ నరేంద్రుడు పూనుకున్నాడు అని చెప్పేసి చెప్తారు. ఈ మహాభారత ఆంధ్రీకరణ ద్వారా తెలుగు కావ్య భాషా స్వరూపానికి పూర్ణత్వం తీసుకొచ్చారు నన్నయ్య, నారాయణ భట్టు. తెలుగు ఎంతలా ఈ కాలంలో అభివృద్ధి చెందిందంటే గణిత సమస్యలను కూడా తెలుగు పద్యాల్లో వ్రాసేంతగా అభివృద్ధి చెందింది ఈ కాలంలో. పావులూరి మల్లన్న గణితసార సంగ్రహాన్ని తెలుగు పద్యాల్లో రచించాడు. ఇతను కూడా రాజరాజ నరేంద్రుని ఆస్థానంలోని వాడే. రాజరాజ నరేంద్రుడు ఇతనికి నవకండవాడ అనేటువంటి గ్రామాన్ని దానం చేశాడు. మహావీరాచారి అనేటువంటి జైన కవి రచించినదే ఈ గణితసార సంగ్రహం. దీన్ని తెలుగు పద్యాల్లో రాశాడు పావులూరి మల్లన్న. ఇలా అక్కడక్కడ చిన్న చిన్న తెలుగు పదాలు వాడే దగ్గర నుండి పూర్తి కావ్య భాషగా తెలుగు లిపి అనేది అభివృద్ధి చెందింది ఈ కాలంలో. అందుకే తెలుగు భాషా చరిత్రలో చాళుక్య యుగం అనేది చాలా ముఖ్యమైనది. ఆనాటి వాస్తు శిల్పాలను గురించి పరిశీలిస్తే వీళ్ళు పూర్వీకులైనటువంటి పశ్చిమ చాళుక్యులు చాళుక్య శైలిలో అలంపురంలోనే నవబ్రహ్మ ఆలయాలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాయి. అవి అలాగే సంగమేశ్వర్, కడమల కాల్వ మరియు కర్నూలు జిల్లాలోని మహానంది ఆలయాలు నిర్మించడం జరిగింది. ఇవి వారి యొక్క చాళుక్య శైలిలో ఉన్నాయి. అయితే తూర్పు చాళుక్యులు మాత్రం పల్లవ మరియు చాళుక్య శైలి రెండింటినీ కలిపి ఒక కొత్త శైలిలో ఆలయాలను నిర్మించడం జరిపారు. అంటే వారికంటూ ఒక స్వతంత్ర శైలిని రూపొందించుకున్నారు వీళ్ళు. వీరి శైలి తెలుసుకోవడానికి మనకి బ్రిక్కవోలులో నిర్మించినటువంటి దేవాలయాలు ఉపయోగపడతాయి. బ్రిక్కవోలుకు గుణగ విజయాదిత్యుడు బిరుదైనటువంటి బిరుదాంక భీమ అనేటువంటి బిరుదుతో ఆ పేరు వచ్చింది. గుణగ విజయాదిత్యుడు నిర్మించినటువంటి విజయేశ్వర ఆలయం, అలాగే గులింగేశ్వర ఆలయం వంటివి, అలాగే రాజరాజ ఆలయం, చంద్రశేఖర ఆలయం కూడా ఈ కాలంలో వారి యొక్క వాస్తు శిల్ప సౌందర్యాన్ని మనకు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇందులో విజయేశ్వర ఆలయం స్తంభాలపైన గంగా యమున తోరణం ప్రతిమలు, గర్భగుహాల మీద విమానాలు ఉండటం, గణపతి, కుమారస్వామి, దేవి, అర్ధనారీశ్వరి, నటరాజు, చాముండ, దిక్పాలక వంటి ప్రతిమలున్నాయి ఆ గోడలపైన. వీటిలో ఎంతో చైతన్యం ఉట్టుపడేది. మొదటి చాళుక్య భీముడు చాళుక్య భీమవరంలో నిర్మించినటువంటి భీమేశ్వరాలయంలో కూడా ఉన్నటువంటి నంది మరియు స్తంభాలపై చెక్కబడినటువంటి నర్తకీ శిల్ప ప్రతిమలు, అలాగే హల్లీశకం అనేటువంటి కోలాట నృత్యం వీరి శిల్ప కళను మనకి తెలియజేస్తున్నాయి. ఇవి కాక వీళ్ళు అనేక శివాలయాలు కట్టించారు. ఆనాటి ఆలయాలే సంగీత కళను కూడా ప్రోత్సహించాయి. ఆ రోజుల్లో ఆలయ ఉత్సవాల్లో కోలాటం ఆడటం అనేది నాటి వినోదాల్లో ప్రధానమైనటువంటి అంశం. ముఖ్యంగా హల్లీశకం అనేటువంటి కోలాటం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఆ రోజుల్లో. చెల్లవ అనేటువంటి గాయని మొదటి చాళుక్య భీముని ఆస్థానంలో ఉండేది ఆవిడ. ఆమెకి అత్తిలి గ్రామాన్ని దానం చేశాడు ఆయన. అలాగే ఆమె తండ్రి అయినటువంటి మల్లప్ప కూడా సంగీతంలో తుంబురుని వంటి వాడని చెప్పేసి కీర్తించబడ్డాడు ఆ రోజుల్లో. అలాగే బాడవుడు నటులని, గాయకుల్ని పోషించాడంట ఆ రోజుల్లో. రెండవ అమ్మరాజు భార్య అయినటువంటి చామికాంబ నటముఖార విందములకు సూర్యరశ్మి వంటిదని చెప్పేసి చెప్తారు. వీణ,
పిల్లనగ్రోవి, మృదంగం, తాళాలు వంటి వాయిద్య పరికరాలు వాడుకలో ఉన్నట్లు తెలుస్తుంది ఆ రోజుల్లో. విజయవాడ, జమ్మిదొడ్డి, చేబ్రోల్లో దొరికినటువంటి శిల్పాల్లో ఉన్నటువంటి విషయాలు గమనిస్తే నృత్యవాద్య గోష్ఠులు కూడా జరిగేవని చెప్పేసి తెలుస్తుంది. సో ఇవి ఆనాటి యుగ విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.